మీరు ప్రెగ్నెంటా? ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినట్టుగా మీ గైనకాలజిస్ట్ మీతో అంటున్నారా? అసలు జెస్టేషన్ డయాబెటీస్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. హలో, నేను డాక్టర్ దీప్తి కొండగారి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, ఎండోరోమా కేర్ అట్ దిల్షుక్ నగర్ అండ్ ఈసీఐఎల్. అసలు జెస్టేషన్ డయాబెటీస్ అంటే ఏంటి? ఎవరికైతే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం షుగర్ ఉన్నట్టుగా గుర్తుపడతారో వాళ్ళకి జెస్టేషన్ డయాబెటీస్ వచ్చినట్టుగా చెప్తాము. ప్రెగ్నెన్సీలో నార్మల్గా బేబీ గ్రోత్ సపోర్ట్ చేయడానికి తనలో వచ్చే హార్మోన్ మార్పుల వల్ల బ్లడ్ షుగర్ అంటే ఆ ప్రెగ్నెంట్ పర్సన్లో షుగర్స్ అనేవి ఎక్కువ లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటాయి. అది న్యాచురల్ ఫినామినన్. అయితే ఎవరికైతే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల ఈ షుగర్ ఉండాల్సిన మోతాదు కంటే అధికంగా పెరిగి ఉంటుందో వాళ్ళకి జెస్టేషన్ డయాబెటీస్ వచ్చినట్టుగా చెప్తాం. అయితే ఎవరిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది? ఎవరైతే అధిక బరువు అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు నుంచే ఒబెసిటీ లేదా ఓవర్ వెయిట్గా ఉంటారో వాళ్ళల్లో, అండ్ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ అంటే కన్సీవింగ్ టైంకి ఉండే ఏజ్ ఒక 35-40 సంవత్సరాలు దాటి ఉంటే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే టైం లోపల అలాంటి వాళ్ళకు కూడా జెస్టేషన్ డయాబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఫ్యామిలీలో కూడా షుగర్ లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకు కూడా డయాబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. అంతకుముందు ప్రెగ్నెన్సీలో ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకి జెస్టేషన్ డయాబెటీస్ వచ్చి ఉంటే ఆ నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లో కూడా అదే రిస్క్ ఎక్కువగా పెరుగుతూనే ఉంటుంది. అంతకుముందు ప్రెగ్నెన్సీలో ఎవరికన్నా లార్జ్ బేబీస్ అంటాం, అంటే అధిక బరువుతో బేబీ పుట్టుంటే కనుక కనీసం 4 కిలోల కంటే ఎక్కువగా బేబీ పుట్టుంటే వాళ్ళకు కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో జెస్టేషన్ డయాబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఉమెన్కి పీసీఓడి ప్రాబ్లం అంటే కన్సీవింగ్ కంటే ముందు పీసీఓడి ప్రాబ్లం లాంటివి హార్మోన్ సమస్యలు ఉంటే వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలో జెస్టేషన్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కాకుండా కూడా స్వతహాగా మనం అందరం కూడా ఇండియన్స్ అయినందుకు కూడా జెనెటిక్గా కూడా మనకందరికీ కూడా జెస్టేషన్ డయాబెటీస్ రిస్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అయితే దీన్ని ఎలా గుర్తుపడతారు? ఇండియన్స్గా ఉన్నందుకు కూడా ఆ జన్యుపరంగా ఉండే ప్రభావంతో షుగర్ రిస్క్ ప్రెగ్నెన్సీలో ఉంటున్నందుకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఫస్ట్ విజిట్లోనే షుగర్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ అప్పుడు షుగర్ లేనట్టుగా ఉంటే కనుక మళ్ళీ తిరిగి 24 నుంచి 28 వారాలు అంటే 7 to 8 months టైం డ్యూరేషన్ లోపల కూడా ఒకసారి షుగర్ టెస్ట్ అనేది చేస్తాం. ఆ షుగర్ టెస్ట్ ఎలా చేస్తాము? గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటాం. అంటే 75 గ్రాముల గ్లూకోజ్ అనేది వాటర్లో కలిపి తాపిచ్చి ఆ గ్లూకోజ్ ఇచ్చే ముందు ఫాస్టింగ్ శాంపుల్ తీసుకోవడము, గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత కూడా 1 అవర్కి 2 అవర్స్కి 3 అవర్స్కి కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరెవరు ఏ ప్రోటోకాల్ వాడతారో దాని ప్రకారం షుగర్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏం టెస్ట్ చేస్తున్నాము? అంత షుగర్ లోడ్ బాడీకి ఇస్తే బాడీ దాన్ని తట్టుకుంటుందా, దాన్ని యూజ్ చేసుకోగలుగుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తాం. ఆ రిపోర్ట్స్లో షుగర్ బాడీ యూజ్ చేయలేనట్టుగా ఉంటే అంటే షుగర్ లెవెల్స్ రిపోర్ట్స్లో ఎక్కువగా వస్తే వాళ్ళకి జెస్టేషన్ డయాబెటీస్ వచ్చినట్టుగా నిర్ధారణ చేస్తాం. అయితే ఇది తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్? దీనికి 2 రీజన్స్ మెయిన్గా ఉంటాయి. ఒకటి బేబీ మీద వచ్చే ప్రభావం. బేబీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? హై షుగర్ అనేది బ్లడ్లో వెళ్తున్నప్పుడు అదంతా బేబీకి డైరెక్ట్గా పాస్ అవుతూ ఉంటుంది మదర్ నుంచి బేబీకి. సో బేబీ ఫుడ్ అంతా కూడా మదర్ బ్లడ్లో ఉన్న హై షుగరే. అది బేబీ ఎలా యూజ్ చేసుకోవాలో తనకి తెలియదు కాబట్టి ఆ షుగర్ అంతా బాడీలో చేరుకుంటూ ఉంటుంది. దాని ద్వారా బేబీ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఓవర్ వెయిట్ బేబీస్ పుట్టే రిస్క్ ఎక్కువ అవుతుంది. అలా పెరగడం వల్ల వాళ్ళకి అవయవాలకి రిస్క్ ఉండడమే కాకుండా మదర్కి కూడా ఉమ్మ నీరు ఎక్కువ తయారవడం వల్ల ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రిస్క్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా కొన్నిసార్లు మదర్కి కూడా బీపీ లాంటి సమస్యలు రావడం వల్ల లేబర్లో ఇష్యూస్ డెవలప్ అవుతూ ఉంటాయి. బేబీస్ పెద్దగా అవుతారు సరే, పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి లో షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే బ్రీదింగ్ ఇష్యూస్ కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది డెలివరీ తర్వాత. కొన్ని సిచ్యువేషన్స్లో ప్రాబ్లం ఎక్కువగా ఉంటే కనుక అయితే మదర్ మీద ఉండే ప్రభావాలు ఏంటి? ఎక్కువ షుగర్ ఉండడం వల్ల మదర్కి బ్లడ్లో వచ్చే చేంజెస్ వల్ల మదర్కి బీపీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మదర్ బీపీ ఎక్కువగా అయ్యి అన్కంట్రోల్గా ఉన్నప్పుడు బేబీకి సర్క్యులేషన్ దెబ్బతింటుంది. తద్వారా బేబీ గ్రోత్ చిన్నగా అయిపోయి లో బర్త్ వెయిట్ బేబీస్ అంటాం. ఆ రిస్క్ బేబీకి మళ్ళీ ఎక్కువగా అవుతూ ఉంటుంది. అండ్ ఉమ్మనీరు ఎక్కువ తయారవడం వల్ల మదర్కి లేబర్ అనేది పెయిన్స్ అనేవి డెలివరీ టైం కంటే ముందే సడన్గా వచ్చేవి. అందువల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అవుతాయి. ప్రీటర్మ్ డెలివరీస్ మళ్ళీ మదర్కి బేబీకి ఇద్దరికి కూడా రిస్క్ క్యారీ చేస్తుంది. అండ్ మదర్లో కూడా డెలివరీ అయిన తర్వాత కూడా ఆ టైంలో ఆ ప్రాసెస్లో ఇన్ఫెక్షన్స్ రిస్క్ అనేవి ఎక్కువగా ఫేస్ చేయాల్సి రావచ్చు. సో ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అండ్ బేబీ డెత్ అయ్యే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇంత క్లీన్గా అబ్జర్వ్ చేయడము, పికప్ చేయడానికి ట్రై చేయడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని ఎలా డీల్ చేయాలి? ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత షుగర్ ఉందని కన్ఫర్మేషన్ వచ్చాక మీ డాక్టర్ మీకు డయట్ ప్లాన్ అనేది ఒకటి ఇస్తారు. ప్రెగ్నెన్సీలో స్ట్రిక్ట్గా షుగర్స్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకంటే కూడా ప్రెగ్నెంట్ పేషెంట్లో షుగర్ కంట్రోల్ చాలా స్ట్రిక్ట్గా చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన రిస్క్స్ అవాయిడ్ చేయడానికి బేబీ గ్రోత్ మెయిన్గా ఇష్యూలో ఉంటుంది కాబట్టి. సో మదర్కి చెప్పిన డైట్ ఆ ప్రెగ్నెంట్ సిచ్యువేషన్లో ఉండే క్రేవింగ్స్ అంటాం, అంటే ఇష్టంగా తినాలనిపించేవి అవన్నీ ఉన్నా కూడా కంట్రోల్ చేయాల్సిందే. సో డైట్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేసి
కొంతమేరకు వాకింగ్, నామినల్ వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ చెప్తాము, అవి మెయింటైన్ చేయాలి. డయట్, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తూ ఇంట్లో తీసుకుంటున్న డయట్ మీద షుగర్ కంట్రోల్ ఉంటుందా లేదా అనేది బ్లడ్ షుగర్ మానిటరింగ్, అంటే ఇంట్లో గ్లూకోమీటర్ తీసుకొని స్వతహాగా వాళ్ళే చెక్ చేసుకోవాలి. డిఫరెంట్ టైమ్స్లో మానిటరింగ్ చెప్తాము, ఆ టైంలో రీడింగ్స్ అన్ని మెయింటైన్ చేసి డాక్టర్ గారికి చూపించాల్సి ఉంటుంది. డయట్ అండ్ ఎక్సర్సైజ్తో షుగర్ కంట్రోల్ మెయింటైన్ అయినంత వరకు అలాగే ప్రొసీడ్ అవుతూ ఉంటాం. కానీ ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్తున్న కొద్దీ, నెలలు నిండుతున్న కొద్దీ వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల షుగర్స్ పెరుగుతూ ఉంటాయి. కంగారు పడాల్సిన విషయం లేదు. డయట్ అండ్ ఎక్సర్సైజ్తో కూడా షుగర్ కంట్రోల్ జరగనప్పుడు ఏదైతే మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉంటాయో ఆ మెడిసిన్స్ మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. చాలా వరకు కూడా టాబ్లెట్స్ ఏవి వాడరు కాబట్టి ఇన్సులినే బెస్ట్ ప్రిఫర్డ్ మెడిసిన్. సో ఎప్పుడు కూడా ఇన్సులిన్ తీసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. డెలివరీ తర్వాత చాలా వరకు రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది కాబట్టి ఆ తర్వాత ఇన్సులిన్ తీసేసే ఛాన్సెస్ మనకి దొరుకుతాయి. సో మీ డాక్టర్ చెప్పిన ప్రకారము ఆ మెడిసిన్స్ అన్ని ప్రాపర్గా వాడి కరెక్ట్గా షుగర్ కంట్రోల్ వచ్చేలా చూసుకుంటే డెలివరీ స్మూత్గా ఉంటుంది అండ్ బేబీకి ఏ రిస్క్ లేకుండా చూసుకోవచ్చు. సో జెస్టేషన్ డయాబెటీస్ గురించి మెయిన్గా మైండ్లో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎర్లీగా గుర్తుపట్టడం చేయాలి. అలాగే ఎంత బెస్ట్గా దాన్ని మేనేజ్ చేసి ఎంత బెస్ట్గా షుగర్ కంట్రోల్ మెయింటైన్ చేస్తే అంత హెల్దీ బేబీకి డెలివరీకి మనం చాలా హెల్ప్ చేసినట్టుగా అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.